పార్టీకి సమస్యలు చెప్పండి, బహిరంగ విమర్శలతో తప్పుదోవ పట్టించొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. పార్టీలో ఏదైనా సమస్యలుంటే వాటిని ఇంట్లోనే చర్చించాలి కానీ బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. అలా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు ఒక్కటిగా ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకమని, కాంగ్రెస్ తప్పక విజయం సాధించాలని, అందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సుమారు 5:30 గంటల పాటు జరిగిన ఈ భేటీలో మీడియాను అనుమతించలేదు. ఎమ్మెల్యేలు, నేతలు ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, లేదంటే పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ లేదా ఏఐసీసీ పెద్దలను సంప్రదించాలని సూచించారు. పార్టీ లోపలే చర్చించుకోవాలి కానీ బహిరంగంగా మాట్లాడడం లేదా వర్గాలుగా చీలిపోవడం తగదని హెచ్చరించారు. ముఖ్యంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలతో నిత్యం ఉండాలని, రెండోసారి గెలవాలంటే ప్రజల్లోనే మమేకం కావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, రైతు ప్రయోజనాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి నిర్ణయాలను ప్రజలకు తెలియజేయాలని సీఎం స్పష్టం చేశారు. పార్టీలో సమన్వయం పాటించాలని, అధికారంలో ఉన్న పార్టీగా క్రమశిక్షణతో పనిచేయాలని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తమ సమస్యలను నేరుగా చెప్పుకోవచ్చని, కానీ విందు సమావేశాల పేరిట గ్రూపులుగా సమావేశమై అనవసర చర్చలు జరపడం వల్ల పార్టీకి, తమ భవిష్యత్తుకు హాని కలుగుతుందని సీఎం హెచ్చరించారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం ముందుంటోందని, అయితే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తీకరించలేకపోయారని, కానీ ఇప్పుడు అందరికీ స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.